ఈ వెహికల్ వచ్చేసి హోండా యూనికార్న్ BS6. సో దీనికేంటంటే లైట్ స్విచ్ అయితే కస్టమర్ వేయమన్నారు. బండొచ్చేసి మాక్సిమం ఒక 3600 తిరిగింది చూస్తున్నారు కదా! సో కస్టమర్ మన ఊర్లోనే గవర్నమెంట్ ఎంప్లాయీ అనమాట. సో లైట్ స్విచ్ చేయమన్నారు. అలానే లైట్ అయితే మార్చేయమన్నారు. అంటే దానికి పాతది ఎల్ఈడీ ఉంది. కానీ అది కాంతి రావటం లేదు, బ్లింక్ అయిపోతుందని ఏవో చెప్పారు. సో ఎల్ఈడీ కనెక్షన్ ఇవ్వాలి. సో ఫస్ట్ మనం లైట్ స్విచ్ కిట్ ఉంది కదా! డిమ్ అండ్ డిప్ స్విచ్ కిట్ ఉంది కదా! దాని నుంచి వచ్చిన సాకెట్‌కి యెల్లో కలర్ వైర్స్ అయితే 2 కనబడతాయి. సో అక్కడ మీకు బ్లూ అండ్ యెల్లో కలర్ వైర్ ఉంది కదా! సో దానికి మధ్యన ఉన్న యెల్లో కలర్ వైర్‌నైతే తీస్తే మనకి లైట్ అనేది కంప్లీట్‌గా ఆగిపోతుంది. సో ఆ లైట్‌ని వైర్ కట్ చేయకుండా సాకెట్ అయితే రిమూవ్ చేయండి. లోపల నుంచి క్లిప్ అయితే ఓపెన్ చేయండి. సో ఇప్పుడు మనం వేసిన స్విచ్ ఉంది కదా! థర్డ్ పార్టీ స్విచ్ దాని నుంచి వచ్చిన రెడ్ కలర్ వైర్‌కి ఇగ్నిషన్ లాక్ యొక్క రెడ్ కలర్ వైర్‌కి కనెక్షన్ ఇవ్వండి. అండ్ లాక్ నుంచి వచ్చిన రెడ్ కలర్ వైర్‌కి ఇచ్చేసిన తర్వాత పెండింగ్ వైట్ కలర్ వైర్‌ని యెల్లో కలర్ వైర్‌కి అయితే ఇయ్యండి. ఓకే. ఇచ్చిన తర్వాత టేపింగ్ అయితే చేయకండి. లాస్ట్‌లో చేయండి వర్క్ కంప్లీట్ అయిన తర్వాత. సో టెస్టింగ్ ల్యాంప్ అయితే పెడుతున్నా. ఐదర్ అంటే మంచిగా వర్క్ అవుతుందా లేదా? మనం పెట్టిన కనెక్షన్ అనేది కరెక్ట్‌గా ఉందా లేదా అని చెక్ చేయనీకి. సో కీ ఆన్ చేసాం. లైట్ ఎలగలే. బికాజ్ స్విచ్ ఆన్ చేయలే. స్విచ్ ఆన్ చేస్తే లైట్ ఎలుగుతుంది. స్విచ్ ఆఫ్ చేస్తే లైట్ ఆగిపోతుంది. ఓకే. అలానే డిమ్ అండ్ డిప్ వర్క్ అవుతుందా లేదా అని డౌట్ వచ్చింది కదా! డిమ్ అండ్ డిప్ కూడా మంచిగానే వర్క్ అవుతుంది. ఓకే. ఆన్ చేసా. డిమ్ అండ్ డిప్ కూడా వర్క్ అవుతుంది. ప్యాస్ కూడా వర్క్ అవుతుంది. సో మీరు అనుకుంటున్నారు బండి స్టార్ట్‌లో ఉందని చెప్పేసి. అలా ఏం లేదు. చూడండి ఆర్‌పిఎం అయితే 0లో ఉంది. దట్ మీన్స్ స్టార్ట్ అయితే లేదు వెహికల్ అనేది. సో ఇప్పుడేంటంటే మనం ఏదైతే వైర్ టేపింగ్ చేసాం కదా! అవన్నీ టేప్ చేసుకోవాలి. చేయాల్సింది టేప్ చేయండి. కీ ఆన్ చేస్తే ఎలుగుతుంది. కీ ఆఫ్ చేస్తే ఆగిపోతుంది. అలా చేస్తేనే మనకి బ్యాటరీ పైన లోడ్ అయితే పడదు. లేదా కీ ఆఫ్ చేసినా ఎలిగుంటే మనకి తెలియకుండా మర్చిపోయి ఒక్కోసారి వదిలేస్తాం. అప్పుడు బ్యాటరీ మొత్తం డెడ్ అయిపోతుంది. ఓకే. సో ఇట్లా టేప్ ఏసేసుకోండి. ఎందుకు అంటే ఏమాత్రం వాటర్ ఏమైనా పడిందనుకోండి షార్ట్ అయ్యే పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి. సో మొత్తం దాన్ని యాజ్ ఇట్ ఈస్‌గా ఎలా అయితే పెట్టాలో అక్కడ పెట్టేసి ఇప్పుడు దీనికి మనం ఏంటంటే ఎల్ఈడీ లైట్ ఏస్తున్నాం. ఈ ఎల్ఈడీ లైట్ నేను గతంలో నియర్‌లీ ఒక 4-5 ఇయర్స్ నుంచి చాలా మంది కస్టమర్స్‌కి ఏసాను. ప్రైస్ కొంచెం ఎక్కువున్నా డ్యూరబిలిటీ మాత్రం చాలా ఎక్కువగానే వస్తుంది. అప్పట్లో వారంటీ ఉండేది కాదు. కానీ ఇప్పట్లో 1 ఇయర్ వారంటీ ఇచ్చాడు. ఈవెన్ దో వారంటీ ఉన్నప్పుడు గూడా పోతే మనకి ఇబ్బంది లేదు. మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే బల్బ్ అయితే రీప్లేస్ అవుతుంది. సో లైటింగ్ ఎలా ఉందో మీరైతే కామెంట్ చేయండి. నైట్ టైమ్ అయితే మంచిగా కనిపిస్తుంది. బట్ ఇలాంటి వీడియోస్ లైట్ కనెక్షన్ వీడియోస్ మనం చాలానే చేసాం. చాలా థర్డ్ పార్టీ లైట్ నుంచి అన్నీ వేసాం. అవన్నీ మన ఛానల్ ప్లేలిస్ట్‌ని చెక్ చేయండి. ఈ వీడియో గాని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.